చక్కగా అందరూ చేయకుండా ఫాస్ట్ గా చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలమ్మా? జాగ్రత్తగా వింటేనంట ఆశీర్వాదం. అవునా కదా? ఏమిటేనమ్మా? దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా వింటేనంట ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం అని జీవితంలోకి రావాలి అంటే, ప్రభు యొక్క దీవెనలు మనలోకి ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టగానే మన జీవితాలు ఎలా ఉండాలంటే ప్రభుకి అంకితం అవ్వాలి. ఎవరికి అంకితం అవ్వాలమ్మా? ఎవరికి? దేవునికి అంకితం అవ్వాలి మన జీవితం. మన జీవితాలు ఎలాగ ఉంటే సాతానుకు, లోకంలో ఉన్న ఆశలకు, లోకంలో ఉన్న అలవాటులకు, లోకంలో ఉన్న వేషధారులకు, లోకంలో ఉన్న చిరునవ్వులకు, లోకంలో ఉన్న వాటి కోసం మనము చూడకూడదు. పిల్లగా బిడ్డారా, ఈరోజు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? చింత సరిపించమ్మా.